మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ జూలై నెలకు సంబంధించి కొత్త ఫైలింగ్ నిబంధనలు విడుదల చేసింది. వచ్చే నెలలో ఎంప్లాయ్మెంట్ ఆధారిత కేటగిరీల వారు ఫైనల్ యాక్షన్ డేట్స్ ఛార్జ్ను మాత్రమే అనుసరించాల్సి ఉంటుంది. అయితే ఫ్యామిలీ స్పాన్సర్డ్ దరఖాస్తులకు మాత్రం డేట్స్ ఫర్ ఫైలింగ్ చార్ట్ను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. గ్రీన్ కార్డ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపనుంది. ఎవరు త్వరగా అధికారికంగా రెసిడెన్సీ దరఖాస్తును సమర్పించవచ్చో ఈ నిబంధనలే నిర్ణయిస్తాయి. స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతి నెలా విడుదల చేసే బులెటిన్ను ఫాలో అయ్యే వారికి ఇది ఒక కీలక మార్పు. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ కోసం ఫైనల్ యాక్షన్ డేట్స్ తప్పనిసరి చేయడంతో నిబంధనలు కఠినతరమయ్యాయి. దీనివల్ల EB2, EB3 కేటగిరీల్లో ఉన్న చాలా మంది భారతీయ టెక్ ఉద్యోగులు ఇప్పుడే దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయారు. వారి ప్రయారిటీ డేట్ పూర్తిగా కరెంట్ అయ్యే వరకు వారు వేచి చూడక తప్పదు. EB1 కేటగిరీలోని భారతీయ దరఖాస్తుల విషయంలో పురోగతి నెమ్మదిగానే ఉన్నా నిలకడగా సాగుతోంది. చాలా మంది నిపుణులు ఫైలింగ్ డేట్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ పొందవచ్చని ఆశించారు. కానీ USCIS జూలై ఫైలింగ్స్ను ఫైనల్ యాక్షన్ డేట్స్కే పరిమితం చేయడంతో ఆ దారి మూసుకుపోయింది. ఈ జాప్యం వల్ల కెరీర్ గ్రోత్ మాత్రమే కాకుండా విదేశీ ప్రయాణాల విషయంలోనూ భారతీయ సలహాదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అభ్యర్థులు వెంటనే తమ ప్రయారిటీ డేట్స్ను జూలై ఫైనల్ యాక్షన్ డేట్స్తో సరిచూసుకోవడం మంచిది. ఫామ్ 1/85 ఫైల్ చేయడానికి సరైన సమయం చూసుకోవడంతో పాటు వ్యాలిడ్ మెడికల్ రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇండియా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది చాలా కీలకం. ఫ్యామిలీ స్పాన్సర్డ్ కేటగిరీలకు నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. వీరింకా డేట్స్ ఫర్ ఫైలింగ్ ఛార్జ్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అభ్యర్థుల కంటే ముందే కుటుంబ సభ్యులు తమ దరఖాస్తులను సమర్పించే వీలుంటుంది. కుటుంబాలు కలిసి ఉండడానికి, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉన్నప్పుడే వర్క్ పర్మిట్లు పొందడానికి ఈ ఛార్జ్ విధానం ఒక గొప్ప అవకాశం. ఒకవేళ మీ డేట్ కరెంట్ అయితే వచ్చే 48 నుంచి 72 గంటల్లోపు మీ ఇమిగ్రేషన్ లాయర్ను సంప్రదించండి. అవసరమైన అన్ని పత్రాలను సిద్ధం చేసుకోండి. ఒక్కసారి ఈ ఫైలింగ్ విండో చేజారితే మళ్లీ ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. వీసా డిమాండ్ని బట్టి ఈ నిబంధనలు ప్రతి నెలా మారుతుంటాయి. కాబట్టి USCIS అప్డేట్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.